హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ కూర వెన్నతో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా చేసి చూపిస్తానండి. ఈ గుత్తి వంకాయ కూర చాలా కమ్మగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా నేను ఇక్కడ లేతగా ఉన్న గుత్తి వంకాయలు తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ పైనే ఉంటాయండి. అలాగే చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. వీటిని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వాటర్లో ఉప్పు వేసుకుని ఇప్పుడు వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకుని పుచ్చులు లేకుండా చూసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయ కూరకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్ల కారం వేసుకోవాలన్నమాట. వెన్న వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి కర్రీకి, చూసి వేసుకోండి కారం. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెన్నండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకున్నానండి. వెన్న వేసుకుని బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. వెన్నతో చేసిన గుత్తి వంకాయ కూర చాలా చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది వంకాయలో స్టఫ్ చేసుకుందామండి. ఇప్పుడు వంకాయని తీసుకుని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి. లోపల వరకు చక్కగా పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, అన్ని వంకాయలని ఈ విధంగా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎటువంటి పోపు అవసరం లేదండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలన్నమాట. అలానే మిగిలిన ఉల్లిపాయ స్టఫింగ్ని కూడా వేసుకోవాలండి. ఇది మనకు మంచి గ్రేవీలా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చూసారు కదండి, సగం మగ్గింది. ఈ కర్రీకి ఏమీ వాటర్ యాడ్ చేయనవసరం లేదండి. వెన్న ఉంటుంది కదండి, చక్కగా మగ్గిపోతుంది అనమాట. మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాలు కుక్ చేయండి. చూసారు కదండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది, చక్కగా మగ్గిపోయిందండి. ఒకసారి కలుపుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటామేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే వెన్నతో చేసిన గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.